ఏముంది ఏముంది పెట్లో ఏముంది సార్ నాకు తెలియదు సార్. ఓపెన్ ఓపెన్ ఫాస్ట్. ఓకే సార్. కోట్ ఉంది సార్. ఇప్పటికే చాలా లేట్ అయింది, వెళ్ళాలి. ఉద్యోగం పోతుంది సార్. రిసీట్ చూపించు. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇదే. లాస్ వేగాస్. వెళ్ళు. పోలీసు వాళ్ళు కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? భలే మంచోడు. నువ్వు కాదు సార్. ఇంకా క్యా కరే? వదిలే. ఏయ్ అయ్యా, ఇక్కడ జరిగింది ఎక్కడ డిస్కస్ చేయొద్దు, ఓకే? ఖర్చు అవుతుంది సార్. షోలే పర్ఫెక్ట్. మిషన్ ని లీడ్ చేసేది ఎవరు? అది. ఏయ్, యు డోంట్ హ్యావ్ మేనర్స్. వాట్? నాక్ చేసి రావాలని తెలీదా? తెలీదంటే ఉద్యోగం నుంచి తీసేస్తారా ఏంటి? భరద్వాజ్, ఐఎమ్ లీవింగ్. యూ గైస్ హ్యాండిల్ ఇట్. ఆల్రైట్, వీ కెన్ టేక్ కేర్. ఓకే. అది నెక్స్ట్ వీక్ వేగస్ వెళ్తున్నాం. అది గివ్ మీ ఎ మినిట్. yes sir. హలో చైత్ర గారు, ఒక్కసారి బుక్ చేసుకున్న టికెట్లు క్యాన్సిల్ చేయడం కుదరదండి. అయితే డబ్బులు వదిలేసుకో, లేకపోతే హనీమూన్ కు వెళ్ళు. ఎవరితో వెళ్ళాలి శర్మ గారు హనీమూన్ కి? ఎవరితో వెళ్ళాలి? చెప్పింది అర్థం కాలేదా? పిడుగు పడి పెళ్ళాగిపోయింది. ఇప్పటికిప్పుడు నాకు మొగుడిని ఎక్కడ వెతకాలి? వెతకాలి, వెతుకుతాను. కాబోయే పెళ్ళం వేగస్ లో ఉంది. కావాల్సిన డబ్బు చేతిలో ఉంది. ట్రావెల్ శర్మ ఫోన్. హలో, రేపే వీసా ఇంటర్వ్యూ. రేపు నీ వీసా ఇంటర్వ్యూ అంటరా? హలో చైత్ర గారు, మీరు అంటే చాలండి, మీ డబ్బు తిరిగి వచ్చేస్తుంది. అమెరికా వెళ్ళాలన్న కళ తీరిపోతుంది. అవునా? ఏంటిది? చెప్పండి చెప్పండి. సైలెన్స్. సారీ. మీరు వెగాస్ వెళ్ళడానికి మీకు మంచి పార్ట్నర్ ని వెతికానండి. మీరిద్దరు కలిసి హనీమూన్ కి వెళ్తే, శర్మ గారు, అదే అదే ట్రావెల్ చేస్తే మీరు మాకు పే చేసిన అమౌంట్ లో వాడు 50% మీకు పే చేస్తాడండి. ఇంతకంటే నేనేం సాయం చేయలేను. బాగా ఆలోచించుకుని చెప్పండి. ఇప్పుడు ఏజెంట్ గా కన్నా బ్రోకర్ గా బాపానికి వస్తాడు. వినపడిందిలేండి. మీలాంటి కస్టమర్లు ఉంటే ఇలాంటి బ్రోకర్ పనులే చేయాల్సి ఉంటుంది. అసలే టైం లేదు. ఇంతకీ ఊనా ఊనా? హే చైత్ర, ఈ విచిత్రమైన చైత్ర పరిస్థితి చూస్తే జాలేయటం ఎంత సహజమో, ఇంద్రుడి మీద కోపం రావటం అంతే సహజం. మనం మాత్రం ఏం చేయగలం? చూడటం తప్పించి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్స్. చూద్దాం మన చైత్ర ఏం చేస్తుందో. వస్తాయి పిలుస్తుంటే ఆగవేంటి? ఏమైంది? వాట్? అమ్మా, ఇప్పుడే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. స్టీఫెలో Are you all right? మీరు ఇంకొంచెం సేపు ఇలాగే పట్టుకుంటే లాగుండా అయిపోతుందేమో అన్న భయంగా ఉంది. తిక్కుమల్ల గడ్డం వేసుకుని వాడి ఫ్లర్టింగ్. ఎవడికి తెలుసు? వాడే నీ పార్ట్నర్ ఏమో. చెప్పించకే బాబు, ప్లీజ్ ప్లీజ్. వస్తే నీ నోటికి అంత పవర్ ఉంటే నాకు ఏ ₹1,00,00,000 లాటరీ రావాలని కోరుకోవచ్చు కదా. వాట్? వాడేనా? కొంచెం జాగ్రత్త. వాడితో నీ గురించి నిజాలేం చెప్పుకో, మళ్ళీ నువ్వే ఇబ్బందుల్లో పడతావు. మొన్న ఢిల్లీలో ఏమైందో తెలుసు కదా? మొన్న ఢిల్లీలో ఏమైందో హైదరాబాద్ లో ఉన్న నాకెలా తెలుస్తుంది? చెప్పు చెప్పు. సరే సరే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే,
లై అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి అన్ని అబద్ధాలే చెప్పు, ఓకేనా? వాట్? మీకు నిజం తెలుసా? మీరు నాకు నీ గురించి నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నీకు నా గురించి నిజాలు చెప్పే ఉద్దేశం లేదు. మన జర్నీయే ఒక అబద్ధం. ఐ మీన్ వీఆర్ నాట్ మ్యారీడ్ బట్ యూర్ ట్రావెలింగ్ టుగెదర్. సో లెట్స్ లై టు ఈచ్ అదర్. మనం అబద్ధాలే మాట్లాడుకుందాం, అర్థమైందా? ఓకే, ఐల్ స్టార్ట్ ద గేమ్. ఐమ్ ఉమ్రావ్ జాన్. అబ్బో, నేను షోలే. ఇదిగో పాపా, 2 లార్జ్ వోడ్కా ఫ్రీగా. నేనంటే వేగస్కి ఏదో అమ్మాయిని పటాయించి పెళ్లి చేసుకుందామని వెళ్తున్నాను. మరి మీరు? నీకు అవసరమా? పని చూడు. కావాలా? నాకు అలవాట్లేదు. ఓకే. నాకు మందు కొట్టిన అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఏ ఎందుకు నవ్వుతున్నావు? నీకు మందు కొట్టే అమ్మాయిలు నచ్చరు కదా? అబద్ధం చెప్పాను. నువ్వేగా అన్నావు అబద్ధాలు మాత్రమే మాట్లాడుకోవాలి, గేము తొక్క తోలు అన్నావు. మర్చిపోయావా? షోలే గురించి నీకు తెలుసు, దానికి నీకు సంబంధం ఏంటి? ఇప్పటికే 10 సార్లు చూశాను. గబ్బర్ సింగ్ అంటే నాకు పిచ్చి సార్. అరే సాంబా కితనే ఆదమి తేరే. సారీ. అమెరికా 326 మిలియన్ పాపులేషన్, అందులో 3.3 మిలియన్ ఇండియన్స్. 50 స్టేట్స్, అందులో ఒకడు. ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? Today we are interviewing the famous Indian classic rope trick magician Padmanabham, who is also a prosthetics artist and a mimicry artist. ప్రపంచంలో ఆ మ్యాజిక్ తెలిసిన ఏకైక వ్యక్తి ఆయన ఒక్కరే. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే త్వరలోనే ఆయన రిటైర్ అవబోతున్నారు. మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్. త్వరలోనే మీరు మీ ప్రొఫెషన్ కి రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారని విన్నాం. ది గ్రేట్ ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ మీతోనే అంతరించబోతుందా, లేదా మీ తర్వాత జనరేషన్ కి ఆ సీక్రెట్ గురించి చెప్పబోతున్నారా? నో, నేను చాలా పొసెసివ్. మీరు అనుకున్నంత మంచోడిని కాదు నేను. నా నెక్స్ట్ షో ఇండియన్ క్లాసిక్ రోప్ ట్రిక్ కి ఆఖరి షో. Why, sir? Because I'm a bad man. Are you joking, sir? Seriously, I'm not joking. సూట్ పెయింటింగ్ 2 వేగాస్ అడ్రస్ కి రీచ్ అయ్యాయి. గుడ్. Love you, baby. Love you, baby. వామ్మో వామ్మో, దీనికి ఆల్రెడీ పెళ్ళయిందా? చిచి, పెళ్ళిళ్ళేనయా? హాయ్. ఓయ్, వాళ్ళు కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. పాపం. పాపమా? గంత జాలెందుకు భయ్యా? వీళ్ళందరూ ఏమైనట్టు?
తాగిన దగ్గరనే కోర్టుకి వెళ్ళారు, దానికి 3 కోట్లు కట్టి ఇంటికి వెళ్ళారు. ఈ టైంలో ప్రాసలు ఎందుకు భయ్యా? ఈ పాంచాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నీ అకౌంట్ లో 3 కోట్లు ఉండాలి, లేదా నీకు ఆల్రెడీ పెళ్ళై ఉండాలి. అకౌంట్ లో 3 కోట్లుంటే ఇండియా వదిలేసి గీడి దాకా ఎందుకు వస్తా కాక? అయితే నీకు ఆల్రెడీ పెళ్ళై ఉండాలి. ఉంటే తాగిన మత్తులో జరిగిందని అమెరికా కోర్టులో నీకు $1000 ఫైన్ వేస్తారు. అది కడితే నిన్ను వదిలేస్తారు. హలో, ఏడునో బొంగుపి చెప్పా. తాగిన మత్తులో జరిగిన మిస్టేక్ అనుకున్నా. ఇది ఆ సత్యంగా ఎంట్రీ ఎఫెక్ట్ అనమాట. అమ్మో, ఈ దావత్ ఏంది? ఈడ దేన్ని పెళ్లి చేసుకున్నానో కూడా అర్థమైతలేదు. గైస్, నాకు ఆల్రెడీ పెళ్ళైంది. ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. నువ్వు చెప్పింది అబద్ధం అని వాళ్ళ అన్నకు తెలిసిందనుకో, నాకులాగే ఇంట్లో పని అడుగుని సెటిల్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఆ మాస్క్ లో ఉన్న పెళ్లి కొడుకు నేనే. ప్రూవ్ ఇట్. నీ వెనక ట్రంప్ ఉంటే నా వెనక మోడీ ఉన్నాడు. ఐ విల్ ప్రూవ్ ఇట్.